పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ యొక్క ర్యాలీ పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రి నుండి పెద్దపల్లి బస్టాండ్ వరకు కూడా వైద్య సిబ్బందితో పాటుగా ఈ విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమారి మాట్లాడుతూ అధిక రక్తపోటు వల్ల కలిగేటువంటి అనర్థాలను ప్రజలకు వివరించేందుకే ఈరోజు అధిక రక్తపోటు నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటూ కూడా ఆమె వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అధిక రక్తపోటు నివారణ కోసం శరీరాన్ని పూర్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే విధంగా అధిక రక్తపోటు నివారించే విధంగా తగు వ్యాయామం చేయాలంటూ కూడా ఆమె సూచించారు. అంతేకాకుండా బయట ఉన్నటువంటి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కూడా పెద్ద ఎత్తున కూడా రోగాలతో పాటుగా అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధిక రక్తపోటుతో శరీరానికి కావాల్సినటువంటి నష్టం భారీగా జరుగుతున్న నేపథ్యంలో అధిక రక్తపోటు నివారణకు ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. అంతేకాకుండా అధిక రక్తపోటు కలిగినటువంటి వ్యక్తులు కూడా తామకు ఉన్నట్టుగా కూడా తెలుసుకునే స్థాయిలో కూడా చాలామంది లేరు కాబట్టి ఈ యొక్క అవగాహన ర్యాలీ చేపట్టామంటూ కూడా ఆమె వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ఉన్నటువంటి ఊర చెరువు నుండి అధిక లోడ్తో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ గ్రామస్తులంతా కూడా అధిక లోడ్తో పెడుతున్నటువంటి లారీలను అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు ఉన్నప్పటికీ కూడా అనుమతులకు మించి నిబంధనలన్నీ కూడా ఉల్లంఘిస్తూ కూడా అక్రమ మట్టి సరఫరా చేస్తున్నారు. అధిక లోడ్తో వెళ్ళడం వలన గ్రామంలో ప్రమాదాలతో పాటుగా రోడ్లన్నీ కూడా ధ్వంసమవుతున్నాయంటూ కూడా గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే దీనిపైన జిల్లా కలెక్టర్ అలాగే మైనింగ్ శాఖ అధికారులు అధిక లోడ్తో వెళ్లకుండా సరైన నిబంధనలు పాటిస్తూ మట్టి తరలించాలంటూ కూడా ఈ సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. అయితే ఆ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకుల పక్కన పోలీసులు కాసేపు వాగ్వేదం జరిగింది. దురుసుగా ప్రవర్తించారనే నెపంతో కొందరు బీఆర్ఎస్ నేతలపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా గ్రామాల నుండి కూడా మట్టి తరలిస్తున్న నేపథ్యంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా దీనిపైన జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి, కట్టడి చేయాలంటూ కూడా గ్రామస్తులు కోరుకున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాలలో పెద్దపల్లి జిల్లా జడ్జి సునీత ఆధ్వర్యంలో చట్టాలపైన ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయులకు చట్టాలపైన అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఉపాధ్యాయులకు చట్టాలపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నట్లయితే వారంతా విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థుల కంటే ముందు కూడా ఉపాధ్యాయులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మారుతున్నటువంటి చట్టాలను అలాగే లాకు సంబంధించినటువంటి ప్రతి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి ఉపాధ్యాయులు. ఆ తర్వాతనే విద్యార్థులకు పూర్తి స్థాయిలో కూడా చట్టాలపైన అవగాహన వస్తుందని కూడా జిల్లా జడ్జి సునీత వెల్లడించారు.